కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మనం శోధనలో ఉన్నప్పుడు, మనం ఆకలితో ఉన్నప్పుడు ఎవరు ఒక మెతుకు అన్నం ఇవ్వరు. మనం దాహంతో ఉన్నప్పుడు ఎవరు మన గురించి పట్టించుకోరు. మనం సమస్యలు ఉన్నప్పుడు ఎవరు మన గురించి పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటే మన సమస్యలు, మన బాధలు, మన రోగాలు పోతాయని ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటాము. అప్పుడు ఎప్పుడూ మన గురించి పట్టించుకొని వ్యక్తులు వచ్చి, ఎందుకురా నీవు ప్రభువుని నమ్ముకున్నావు, ఎందుకురా యేసుక్రీస్తు దేవుణ్ణి విశ్వసించున్నావు అంటూ మనల్ని ఏం చేస్తారు? గొడవ చేస్తారు. ఈ యొక్క భర్తమై కూడా తన జీవిత కాలంలో ఎప్పుడూ అదే దారిలో అడుకుంటూ ఉన్నాడు. అనేక దినములు దాహముతో చాలామందిని నీరు అడిగారు, నీరు ఇవ్వలేదు. ఆకలితో ఆహారం అడిగారు, ఆహారం ఇవ్వలేదు. ఆకలితో ఏడుస్తున్నప్పుడు, దాహంతో ఏడుస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈయన పిలిచాడో అప్పుడు వాళ్ళందరూ ఎందుకురా ప్రభువుని పిలుస్తున్నావు అంటూ ప్రభు దగ్గరికి వెళ్ళకుండా ఆటంకపరుస్తున్నారు. ఈ భక్తి జీవితంలో, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ మనల్ని పట్టించుకోరు. కానీ మన కష్టం నుండి మనల్ని గట్టెక్కించే దేవుని దగ్గరికి మనము వచ్చినప్పుడు అందరూ కూడా దేవుని నుండి మనల్ని దూరం చేయాలని ఏం చేస్తారు? ఒకటై మనల్ని గద్దిస్తారు, గొడవ చేస్తారు, రకరకాల సమస్యకు గురి చేస్తారు. ఈ యొక్క భర్తమై కూడా అనేక మంది తిట్టారు, అనేక మంది గసిరారు, అనేక మంది గద్దించారు. ఇక్కడ అరవద్దు, కేకలయ్యొద్దు అన్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా దేవుని పిలవడము ఆపలేదు. అనగా దేవుని ప్రార్థించుట ఆయన ఆపలేదు. ఆపకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువుని పిలుస్తూనే ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వానిని పిలిచి, అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిలబడి వారిని పిలువండి అయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన చెప్పినప్పుడు శిష్యులు వచ్చి ఏం చెప్తున్నారు? ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుస్తున్నాడు లెమ్మని వానితో చెప్పారు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోవాలి.